దేవుడు సజీవుడిగా వీళ్ళు తోడుగా ఉండి వీళ్ళు చక్కగా కాపాడాడు. ఆ పరిస్థితి అంతా కూడా వాళ్ళన్నిటి నుండి బయటకు రావడానికి ఈ దినాల్లో చక్కగా హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడి కృప. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. సో ప్రియమైన దేవుడు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ 11th chapter. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయమే కొన్ని వచనాలు నేను చదువుతాను. John 11:1. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువులకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వర్తమానము పంపింది. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందనను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇది మనకు తెలిసినటువంటి వాక్యమే. లాజరు, మరియా, మార్త ముగ్గురు ఉన్నారు. వారు బేతనీ అనే గ్రామంలో ఉన్నారు. క్రీస్తు ప్రభువారు వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చేటువంటి వాడు. ఒకానొక సమయంలో లాజరు మరి అనారోగ్యంగా ఉన్నాడు. ఆ విషయాన్ని పక్క గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య నిమిత్తం వేరే ఊళ్ళో ఉన్నారు. ఆ సమయంలో కబురు చేస్తారు. అయ్యా, లాజరుకి బాగాలేదు, నువ్వు ప్రేమించి వాళ్ళు రోగి అయినాడు, దయచేసి వచ్చి బాగు చేయని మన కబురు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే తర్వాత లాజరు చనిపోవడం కూడా మనం చూస్తాం. Then what do we learn from this story, from this situation? ఇక కొన్ని విషయాలు మనం చూస్తే, మరియా, మార్త, లాజరు గురించి మనం చూస్తే కొన్ని విషయాలు వాక్యంలో నుండి వారి తల్లిదండ్రుల గురించి మనకి ఏమీ ఉండదు కదా. కాబట్టి ఎక్కువ మంది బైబుల్ స్కాలర్స్ ఏమంటారంటే ప్రాబబ్లీ దే డిడ్ నాట్ హ్యావ్ దేర్ పేరెంట్స్ బై దెన్ ప్రాబబ్లీ దే మైట్ హావ్ డైడ్. చనిపోయి ఉంటారేమో. వీళ్ళ ముగ్గురు యవనస్తులు మాత్రమే ఉన్నారని అంటారు. ముగ్గురు యవనస్తులు. ఇక పెళ్లిళ్ళు కూడా కాదు. పెళ్లిళ్ళు అయ్యి ఉంటే బహుశా మార్తమ్మ భర్త గారు లేకపోతే మరియమ్మ భర్త గారి పేరు కూడా ఉండుండే. లాజరు కూడా పెళ్ళారు, లాజరు ఆవిడ పేరు కూడా ఉండుండే. సో కొంతమంది ఎక్కువ మంది బైబుల్ పండితులు ఏమంటారంటే వీళ్ళు ముగ్గురు యవనస్తులే ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీబడీ. అయితే విషయం ఏంటంటే బైబుల్ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని చాలా ప్రేమించాడు. చాలాసార్లు వీళ్ళ ఇంటికి వచ్చేవారండి. దారిలో ఉండేది వీళ్ళ ఇల్లు. యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేసేటువంటి దారిలో వీళ్ళ ఇల్లు ఉండేదట. అంచేత క్రీస్తు ప్రభువారు ఎవరింటికి కూడా అన్నిసార్లు వెళ్ళలేదట, కానీ వీళ్ళింటికి మాత్రం వచ్చేవారండి. వీళ్ళు చాలా స్పెషల్ అనమాట ప్రభువు. చూసారు ఎందుకు వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు బాగా కానుకిస్తున్నారని కాదు, దర్శనానికి వచ్చి బిర్యానీ వండి పెడుతున్నారని కాదు. దట్స్ నాట్ ద పాయింట్. ఎందుకంటే బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీబడీ, దే వర్ ఇన్ నీడ్. సచ్ పీపుల్ draws the attention of our Lord. The Lord has some special care for such people. అలాంటి వారి పట్ల, అలాంటి వారి విషయంలో ప్రభు ఎక్స్ట్రా కేర్ చూపిస్తారు. వాళ్ళకి బిర్యానీ పెట్టినందుకు లేకపోతే ఇంకేదో చేసినందుకు కానీ క్రీస్తు ప్రభు మనసు అలాంటిది. అబ్బా, I want to tell you one thing this evening. If you feel that you don't have anybody, if you feel that you are not cared for, I want to tell you this evening, there is someone who cares for you and who loves you more. ఒకరు నన్ను ఎవరు ప్రేమించరు, నాకు ఎవరు లేరు, నన్ను అంతగా పట్టించుకోరండి, మేము పేదవాళ్ళమండి, మా ఇల్లు గుడిసండి, మా ఇంట్లో తినడానికి కూడా మేము ఎప్పుడు కూడా సరైన ఆహారం ఉండదు, ఏదో పచ్చడి తింటా ఉంటాం, మేము చాలా సామాన్యమైనటువంటి ప్రజలు, మాకు ఎవరు పెద్ద గొప్ప ఎమ్మెల్యేలు ఎవరు మాకు ఎవరు పరిచయం లేదు అని పోయిన నువ్వు అనుకుంటే ఒక విషయం, నీవు ప్రభు దృష్టిలో చాలా ప్రత్యేకమైనవాడు. మీ ఇంటికి ఆయన పదే పదే రావడానికి ఇష్టపడతాడు. మీ ఇంటిని దర్శించడానికి, మీతో ఉండడానికి, మీతో మాట్లాడడానికి, నువ్వు ఇచ్చే ఆ చిన్న ఛాయ్ కప్పు తాగడానికి ఆయన మీ ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. హీ నోస్ దట్ ఆయన నువ్వు పేదదానని, నీకు ఎవరు లేరని, నీకు పెద్ద పలుకుబడి ఉన్న మనుషులే కాదు విషయం ప్రభువు తెలుసు. He has some extra care for you. He has some extra love for you.
సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద లార్డ్ దట్ వి హావ్. అలాంటి ప్రభువు మనం కలిగి ఉన్నాం కదా, క్రీస్తు ప్రభువు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువారు వేరే గ్రామంలో ఉన్న సమయంలో లాజరు బాగలేదు. అక్కడున్న ఒక మాట చూడండి, వాళ్ళు అక్కడున్న we need to be very careful when we read the Bible. అక్కడ ఎగ్జెక్టివ్స్ అంటే దాంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఎవరు రోగి అయినాడట? లాజరే. లాజర్కి ముందే ఏమో చూడండి, ఎవరంటే లాజర్ గురించి మార్తా మరి చేసిన కబురు ఏంటి? నీవు ప్రేమించు లాజర్, నువ్వు ప్రేమించు లాజర్ రోగి అయినాడు. The one whom you love is sick. Now my question is, can anybody who is loved by the Lord become sick? Can fall sick? That is the question. అంటే ప్రభువు మనం ప్రేమిస్తా ఉంటే మనకు జబ్బులు వస్తాయా? ప్రభువు మనం ప్రేమిస్తా ఉంటే మనం రోగి అవుతామా? చాలాసార్లు ఏమనుకుంటారు, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఎవరికి జబ్బు వచ్చిందంటే ఆ దేవుడు బాగా వీడికి కొడుతున్నాడు, ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకే వీడికి బాగా దేవుడు శిక్ష చేస్తున్నాడు అనుకుంటాం. లేకపోతే మనకు కూడా బాగా దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అందుకే నాకు కష్టాలు ఎక్కువ పెడుతున్నాడు దేవుడు అనుకుంటాం. నో మై ఫ్రెండ్స్, దేవుడు ప్రేమించే వాళ్ళకి కూడా జబ్బులు వస్తాయి. దేవుడి చేత ప్రేమించబడిన వాళ్ళకి కూడా అనారోగ్యాలు కలుగుతాయి. అది కూడా మరణకరమైనటువంటి వ్యాధి పాపం వచ్చింది రాత్రికి కదా. కానీ ఇప్పుడు కాబట్టి ఈ మాట అనుకోవద్దు, వేరే వాళ్ళు కూడా అనద్దు దయచేసి. ఈ చెడ్డ బుద్ధి ఉంటుంది మనకి, చాలా చెడ్డ బుద్ధి. ఏంటది? We always blame or we always think of somebody when they go through this kind of things. We think that they have committed some sin. Negative mind చాలా సార్లు ఉంటుంది. It's not good. అది మంచిది కాదు. ఆయన దేవుడి చేత ప్రేమించబడిన వాడే, ఆయన ఏం తప్పు చేయలేదు, రాజు ఏం పాపం చేయలేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు, అయినా కానీ జబ్బులు వస్తాయి. నేను నా ఇంటరాక్షన్ ప్రకారం చెప్పాలంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి. దేవుని ప్రేమించే వారికి, దేవుని చేత ప్రేమించబడుతున్న వారికి ఎక్కువ కష్టాలు. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అనుమానించద్దు. నువ్వు కష్టపడి వెళ్తున్నప్పుడు, లేకపోతే నీకేమన్నా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు ఆ చేయి విడిచిపెట్టాడేమో అని అనుకో, ఎప్పుడు అనుకో. కానీ అది అసత్యం. బిబ్లికల్ డాక్ట్రిన్ ప్రకారం, బిబ్లికల్ ట్రూత్ ప్రకారం అది సత్యం కాదు. కొన్నిసార్లు మనం దేవుడి ప్రేమ నిండుగా ఉంటే మనం అట్లా, కానీ కొన్నిసార్లు వస్తాయి అంతే. ఆంటీకి మరి ఆ రోజు అంత యాక్సిడెంట్, అంత భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు వారి జీవితంలో. జాన్ గారు కూడా అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళారు. మన జీవితంలో అలాంటివి వస్తున్నాయి. అంటే దేవుడి ప్రేమను అనుమానించండి. నెవర్ డౌట్ గాడ్స్ లవ్. దేవుడి ప్రేమను అనుమానించండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. అయినా కానీ ఎందుకు వస్తున్నాం తర్వాత అర్థమవుతుంది. కానీ ఆ మాట దేవుడిని ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తున్నా ఆ లాజరు రోగి అయినాడు. దేవుడు ప్రేమిస్తున్న లాజరు రోగి అయినాడు. ఎందుకు వచ్చింది? ఇంకా ఇంకో విషయం మనకి అర్థం చేసుకుంటే, కబుర్లు చేశారు కదా, మరి మా మార్తమ్మ కబుర్లు చేశారు వచ్చి దయచేసి బాగు చేయండి. కబుర్లు వెంటనే వచ్చారా? మంచి పాస్టర్ గారు కాదు కదా. ఏం పాస్టర్ గారు నేను రమ్మంటే రాడు, ప్రార్థన చేయమంటే చేయడు, బయట విజిట్ చేయమంటే చేయడు, ఈరోజు రమ్మంటే రేపు వస్తాడు అట్లా అనిపిస్తాను కదా. యాక్చువల్గా మేము కూడా గిల్టీ ఆ విషయం. ఆంటీని చూడడానికి రాలేదు. జాన్ యాక్చువల్గా డిశ్చార్జ్ అయిన కూడా వచ్చి అనాల్సుకొని పలకించాలనుకున్నాం, కానీ మీకు పెట్టినవారు పెట్టి యేసుక్రీస్తు ఆలస్యం చేశారు. సరే మా బలహీనతలే, వాళ్ళ యేసుక్రీస్తు పోతట్లేదు. అయితే ఆనెస్ట్లీ మా పాస్టర్స్ అంతా తప్పు చేసేవాళ్ళు చాలా బాధపడలేదు. సార్ జాన్ ఫోన్ చేసి కూడా అనుకున్నారే ఇంత ముందు వెళ్ళలేకపోయాను, ముందు వెళ్ళితే బాగుంది. సరే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆలస్యం చేశాడు. ఎందుకు? ఏమనిపిస్తుంది చెప్పండి? హ్యూమన్లీ స్పీకింగ్, వాట్ డు వి ఫీల్? ఏమనిపిస్తుంది మనకి? యేసుక్రీస్తు ఒకరు వచ్చింటే బాగుండేది కదా, వెంటనే వచ్చింటే బాగుండేది, చక్కగా ఆదరణ పొందేవాళ్ళం. అది మనం ప్రేమించే వ్యక్తి మనం దర్శిస్తే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరో వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళ పర్వాలేదు కదా. వీ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ us. ఆయన వస్తే ఎంత బాగుండేది, ఎంత ఆదరణ అనిపించేది, ఎంత ధైర్యంగా అనిపించేది. కానీ రావట్లేదు ఆయన. ఎంతలా రాలేదని చనిపోయిపోతారు. వాట్ వి ఫీల్? ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఇంకోసారి అయితే అసలు ఆయన మొహం చూడొద్దు, ఆయన బయటకు వచ్చి ఆయన పలకరియొద్దు, ఏమన్నా అనుకోవచ్చు.
కానీ క్రీస్తు ప్రభువారు ఎందుకు ఇలా చేశారు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువారు తప్పు చేయదు కదండి, మనమంటే మనుషులే కాబట్టి మనం తప్పు చేస్తాం కదా. ప్రభువారు తప్పు ఎందుకు, వై డిడ్ గాడ్ డిలే, వై డిడ్ జీసస్ డిలే, వాట్ వాస్ ద రీజన్? ఇట్ వాస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ వాస్ నాట్ బై మిస్టేక్ దట్ జీసస్ డిలే. తప్పు అంటే పొరపాట్లు కాదు, ఇంటెన్షనల్లీ హీ డిలే, కావాలని. ఆయన తెలుసు లాజరు చనిపోతున్న విషయం తెలుసు, ఆయన డికే అవుతున్నాడు, డిటీరియేట్ అవుతున్నాడు, ఇక చనిపోతున్నాడు అనే విషయాన్ని తెలుసు. హీ వాజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఆయనకు అన్నీ తెలుసు కూడా ఆగిపోయాడు. ఎందుకు అనేటువంటి విషయం ఆలోచన చేస్తే కొంత విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. ఆ పెయిన్ అనేటువంటిది బాధలేదు, ముందు అసలే బాగలేదనే బాధగా ఉంది, ఇంకా రాలేదనేటువంటిది ఇంకా ఎక్కువ బాధగా ఉంది కదా. Brothers and sisters, the only thing I want to tell you is, God allows that pain. There is no other explanation. There is no other answer. There is జవాబే. ఆ పెయిన్ దేవుడు అలౌ చేస్తాడు. లెట్ మీ టేక్, అంటే వాళ్ళు ఏదో మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ జాన్ జ్యోతికి ఆ చిన్న బాబు చనిపోయాడు. ఎందుకు జరిగిందరా? ఎందుకు జరగాలి? వాళ్ళు మంచి దేవుని సేవకులు, దేవుని భయభక్తులు కలిగి హంపులుగా చక్కగా సేవ చేసుకుంటున్నారు. Why should it happen? Why did God allow that? ఎందుకు? కారణం ఏంటి? What answer can we give? What explanation can we give? Nothing. No explanation. No answer. God just allows. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. పెయిన్ ఉంది ఆల్రెడీ, ఆ పెయిన్ ఇంకా ఎక్కువ చేశాడు ఆయన, ఇంకా పెద్దది చేశాడు, పెద్దది అయ్యేటట్టుగా ఆయన అనుమతించాడు. దానికి సమాధానం, వివరణ ఏమీ లేదు. కానీ దాని గుండా మనం వెళ్ళడం ఒక్కటి దానికి సమాధానం. అది మనం తీసుకోవడం, ఆ పెయిన్ గుండా వెళ్ళడం, ఆ బాధ, ఆ కన్నీళ్లు, ఆ దుఃఖం అనేటువంటిది మనం తీసుకోవడం ఒక్కటే సమాధానం, అంతకంటే వేరే సమాధానం లేదు. కాబట్టి యాజ్ ఎ సైడ్ దేవుడికి తెలుసు, దేవుడే దాన్ని అనుమతించాడు, వేరే వాళ్ళు అనుమతించారు. వేరే మనుషులు చేస్తే మనకు బాధ అనిపిస్తుంది. అయ్యా వాళ్ళు ఇటు చేశాడు, నాకు మోసం చేశాడయ్యా, నాకు ఇట్లా అన్యాయం చేశారయ్యా, నాకు జీతం రాని కూడా చేశారయ్యా. మనుషులు కాదు చేసింది. మనుషులు చేస్తే మనం మనుషులు అనొచ్చు, కానీ దేవుడు చేశాడు. దేవుడు కావాలనే చేశాడు, ఆయన తెలిసి చేశాడు, కావాలని మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. సో కాదు, దయచేసి దేవుడు వెళ్ళారా, ఒక నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తే, అది ఏదైనా కానివ్వండి, అది అనారోగ్యం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ఆర్థిక విషయాలు కానివ్వండి. కొంతమంది ఆర్థిక విషయాలు చాలా ఇబ్బంది కూడా వెళ్తా ఉంటారు. అప్పులు, మోసం, వేరే వాళ్ళు మనం మోసం చేయడం కదా, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఈ పెయిన్ అనేటువంటిది, ఈ బాధ అనేటువంటిది మన జీవితాల్లో అనుమతిస్తాడు, దాన్ని పెద్దది చేస్తాడు అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాకపోతే తర్వాత పొరపాటు వచ్చారు కదా, వచ్చిన తర్వాత సామాన్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత సామాన్ ఎక్కడ చేశారు అని చెప్పి తీసి సామాన్లో నుంచి రాజు బయటకు రావడం మనం చూస్తాం. అంటే అప్పటి వరకు వాళ్ళకున్న విశ్వాసం ఏమిటి, మరియా మార్తలో కూడా విశ్వాసం ఏమిటంటే జబ్బులు బాగు చేస్తారు, లైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఏమైంది చెప్పండి? లాజరును మరణించిన లాజరును తిరిగి లేపిన తర్వాత వాట్ డిడ్ దే అండర్స్టాండ్ అబౌట్ ద లార్డ్ జీసస్? వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ యొక్క జ్ఞానం ఏమైంది? ఇప్పుడు ఇట్ హెస్ గ్రోన్. కానీ వాళ్ళ దేవుడి గురించి కొత్త విషయాలు తెలిసాయి. ఏం తెలిసాయి? బాగు చేసే దేవుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా లేపగలడన్న విషయం తెలిసింది. అందరూ తెలుసు ఆ విషయం. వాళ్ళు they never imagined or they never realized that Jesus can do this also. He can raise or he can call people back from death అన్న విషయము వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తెలిసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, at the end of that crisis experience, what happens is we will grow in our faith. ఆ సిచ్యువేషన్ కనుక జరగకపోతే, దేవుడు దాన్ని అనుమతించకపోతే, అవర్ ఫెయిత్ విల్ బి క్లియర్. ఇక్కడ నీ విశ్వాసాన్ని ఇక్కడ తీసుకురావడం వరకు ఒకే ఒక మార్గం ఏంటంటే, నీ పెయిన్ పెద్ద చేయడమే మార్గం. సో కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నిన్ను విశ్వాసంలో పెంచాలి, నువ్వు ఇంకా దేవునికి దగ్గర కావాలి, నువ్వు ఇంకా దేవుని గురించి అవగాహనలో ఎదగాలి.
నీ విశ్వాసం పెద్దది కావాలి. ఆ ఉద్దేశం నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఫర్ యువర్ అల్టిమేట్ గుడ్, ఫర్ యువర్ అల్టిమేట్ బెటర్. God allows, God takes us through this kind of situation. Ultimate good అని మనం చూడాలి. చివరిగా ఈ కథ అంతా యోహాను సువార్త 11వ అధ్యాయం చివరిగా ఈ కథ అంతా కూడా వేరే అయిపోయింది కదా. ఆ సమాధిలో ఆయన లేపడము, ఆ లాజర్ ఎప్పుడైతే లేపాడో ఆ ఊరోళ్ళందరూ కూడా అరే మరణించిన వాళ్ళు లేపాడన్న విషయం చూసుకోవడం, లాజర్ దగ్గరికి రావడము, అతను ప్రభువుని మహింపరచడము చాలా వేరేగా అయింది కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ కదా. కాబట్టి మీకు తెలుసు కదా యోహాను సువార్త 11వ అధ్యాయం. సో ఇది సో దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, దేవుడి యొక్క ప్రణాళికలు అన్నీ ఉన్నాయి కాబట్టి, గాడ్ నోస్ ఈవెన్ ద ఎండ్. మనకు తెలియదు, మనకి ఎండ తెలియదు కాబట్టి మనం బిగినింగ్ లోనే ఉంటాం, మధ్యలో ఉంటాం కాబట్టి మనం వరి అవుతా ఉంటాం. అరే ఏంటి ఇది, ఎందుకు జరిగింది, ఇట్లాంటి ఎందుకు జరగాలి. బట్ గాడ్ నోస్ ద ఎండ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. ఆల్ ఆ ఎండ్ పర్స్పెక్టివ్, ఆ చివరి నుండి విషయాన్ని చూసినప్పుడు పరిస్థితి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటాం. సో కాబట్టి అల్టిమేట్గా దేవుడికి మహిమ కలిగినట్లుగా 11వ అధ్యాయంలో మనం చూస్తాము. లాజరును ఆ విధంగా తీసుకుని వచ్చినప్పుడు అందరూ కూడా అందరూ ప్రభువుని మహిమపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం ఏమిగా దేవుడి గురించి జ్ఞానం వేదిగా దేవుడికి మహిమ కలిగి. సో కాబట్టి దేవుడికి ఆంటీ విషయంలో కూడా దేవుడు నాకు బహిర్పరచబడ్డాం. చక్కని సాక్షి జీవన వరకు మనం భద్రపరచుకున్నాం. దేవుడికి బహిర్ కదా. ఎంత చక్కని దేవుడి, ఎంత చక్కని దేవుడు అండి అనుభవం అంటున్నావు. ఇప్పుడు ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. కానీ ఆ పేరు కూడా వెళ్ళినప్పుడు మాత్రం చాలా కష్టమే. అది మనకు ఎవరికి అర్థం కాదు, వాళ్ళకే తెలుసు కదా. ఆ కార్యం ఎవరైతే దాని వెళ్ళాలి వాళ్ళకే తెలుసుకున్నాడు. ఆ కార్యం ఎంత కష్టమో ఎంత బాధని వాళ్ళకి తెలుస్తుంది. కానీ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవుడు వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. ఒక విషయం చెప్పి ముగిస్తాము. ఏంటంటే అల్టిమేట్లీ victory belongs to God and His people. విజయం అనేటువంటి దేవునికి, దేవుడి బిడ్డలకి. లాస్ట్ లాఫ్ అంటారు. లాస్ట్ లాఫ్ చివరిగా ఎవరు నవ్వుతారు? ఇప్పుడు ఈ కథ ఇద్దరండి, సినిమాలు ఇద్దరు ఉంటారు కదా, వేరే హీరోయిన్ ఇద్దరు ఉంటారు కదా. ఎవరు అల్టిమేట్ లాఫ్, లాస్ట్ లాఫ్ ఎవరిది ఉంటుంది? మనది. వీఆర్ ద పీపుల్ హూ విల్ హ్యావ్ లాస్ట్ లాఫ్, నాట్ సాటర్డే, నాట్ డే. డెఫినెట్లీ డెవిల్ వాజ్ ఎట్ వర్క్. అంకుల్ చెప్తున్నప్పుడు ఆ ఆలయం దగ్గర సాతాను పనిచేస్తాడు. సాతాను ఎవరిని మిరుగుదామా, ఎవరిని పడగొడదామా, ఎవరిని ఏం చేద్దామా. లెట్ మీ ఆల్సో టెల్ యూ ఫ్రెండ్స్, ఒక విషయము, దేవుడు మన కాలంలో పనిచేస్తూ ఉంటాడు, మన చేత సాతాను కూడా పనిచేస్తాడు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. Uncle, I'm glad that Uncle brought up that point during his testimony. Satan also is at work in our lives. Please remember this. Satan attacks ఉంటాయి మన పిల్లల మీద, ముఖ్యంగా చిల్డ్రన్ మీద ఎక్కువ ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. పిల్లల మీద ఎక్కువ సాతాను యొక్క వాళ్ళ అటాక్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వైఫ్ మీద ఉంటుంది. మీరు కొంచెం బలహీనంగా అందుతాయి. మెన్ మీద ఉంటుంది. మెన్ ఆర్ ఆల్సో నాట్ స్పేర్డ్. ఓకే, డెవిల్ అటాక్ ఈస్ వెరీ వెరీ ట్రూ. వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దిస్. You should never underestimate that fellow, and also don't overestimate. వాళ్ళు ఎక్కువ కూడా చేయొద్దు, తక్కువ కూడా చేయొద్దు. ఓకే, సాధారణ మాత్రం మన మీద అటాక్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో భయపడమో సాధారణ, కొంతమంది సాధారణ ఎక్కువ, సాధారణ అంటే ఎక్కువ భయపడతారు దేవుడి కంటే. సాధారణ ఎక్కువ మాట్లాడుతుంటారు కొంతమంది. డోంట్ డూ దట్. కాకపోతే విషయం ఏంటంటే సాధారణ మన మీద పనిచేస్తున్న అల్టిమేట్ లాస్ట్ లా, చివరి విజయం మన దేవుడు మనకి వారి చూడు. సాతాన్ని సంతోషింపనివ్వడు మన జీవితాన్ని. సాతాన్ని వాడు మన మీద జీవింపబడినది, కానీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఊరికి అట్లా చేస్తా ఉంటాడు. ఆల్రెడీ ఓడిపోయిన శత్రువు వాడు. సాతాన్ని సిలువలో ఏసై జయించాడు కదా. వాడి ముళ్ళు విరిచేశాడు. వాడికి ముళ్ళు లేదు కానీ ఊరికి పడుతుంటే ఊపుతా ఉంటాడు అనమాట. ఊరికి అట్లా మనం భయపెట్టాలి. మనం ఒక్కసారి వాళ్ళ నుంచి ఎక్కువ భయపడతాం. భయపడద్దు. కాకపోతే ఆ గుర్తుపెట్టుకోండి మనసులో, సాతాను కొన్నిసార్లు ముఖ్యంగా పిల్లలు నేను చెప్పినట్టుగా పిల్లలకు సిక్నెస్ కలుగు చేయడం, ముఖ్యంగా మా మాస్టర్స్ లైఫ్లో ఇది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు సేవకి వెళ్ళాలనుకున్నప్పుడు, సేవ బాగా చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలీని, ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు అన్నమాట. అప్పుడు ముందుకు వెళ్ళకుండా వాడు ఏదో బ్రేక్ వేస్తారు.
కానీ దేవుడు సహాయం చేస్తాడు. సో అల్టిమేట్గా దేవుడు విజయాన్ని ఈ కుటుంబానికి ఇచ్చాడు. అంతా ఈరోజు ఆంటీ ఈ సెలబ్రేటింగ్ బర్త్డే అండ్ షీఈస్ గోయింగ్ టు కట్ ద కేక్ ఆల్సో. హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తాను. ఎంత సంతోషం చూడండి, ఎంత దుఃఖంలో నుంచి, ఎంత కష్టంలో నుంచి అల్టిమేట్గా దేవుడు మనకి చేయాలి నవ్వుని. వీఆర్ ఏబుల్ టు సెలబ్రేట్, వీఆర్ ఏబుల్ టు లాఫ్ కదా, నవ్వగలుగుతున్నాం, సంతోషించగలుగుతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.